నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియ వెంకటగిరి పట్టణంలోని 7వ వార్డు కోళ్ల ఫారం వద్ద ఉన్న అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలను శుభ్రంగా ఉంచుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. పిల్లల విషయంలో అశుభ్రత వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. చిన్నారులకు వండిన ఆహారాన్ని పిల్లలతో కలిసి తిని రుచి చూశారు. చిన్నారి విద్యార్థులకు అందిస్తున్న విద్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి శాస్త్రవేత్త డాక్టర్ గోవిందరాజులతో కలిసి పోషకాహార తోటల పెంపకం గురించి తెలుసుకున్నారు. పోషకాహార పెరటి తోట విత్తనాలను అక్కడికి వచ్చిన వారికి అందించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు పులుకొల్లు రాజేశ్వరరావు, కేవీకే ప్రసాద్, న్యాయవాది గాంధీ, బీరం రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు. నువ్వు పంపించేసావు ఎందుకు పంపించాలి? చాలా వద్దులే రాజమ్మ, పని కాదు మేడం, ఈ పని కాబట్టి చేసుకున్నాం. అది తర్వాత చేసుకోవాలి, హౌస్ విజిట్ వెళ్ళి చెయ్యాలి. మీకు నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, అంగన్వాడీ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ రన్ అవ్వాలంటే ఫస్ట్ ఏదో మనకి వచ్చేసింది జాబ్ అనే కాకుండా మనం క్వాలిటీ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్ కి ఆశపడి వస్తారు. మనం ఇలా చేస్తే మనకు కావాల్సినప్పుడు మనం వాళ్ళ ఇంటికి పంపించేసి మన పనులు అయిపోయి మనం కూడా ఇంటికి వెళ్ళాలనుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ చేసేస్తున్నాను. నాకు ఎవరు చెప్పక్కర్లేదు, నాకు నిజంగా ఎవరు చెప్పక్కర్లేదు. నేను ఇవాళ వచ్చి ఇది సరుకులు గవర్నమెంట్ ఇచ్చినవన్నీ ఉండాలి మేడం. ఓకే, ఇది ఎన్ని ఇస్తారు మేడం? మామూలుగా ప్రీ స్కూల్కి అయితే మనం వాడే దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత వచ్చి పప్పు నూనె గర్భవతులు పాలు ఎంతమంది ఉన్నారో అంతమందికి. మీ కింద ఎంతమంది? ఎక్కడ మేడం? ఇక్కడ 16 మంది ఉన్నారు గర్భవతులు పాలు. తర్వాత వచ్చి ప్రీ స్కూల్ పిల్లలు వచ్చి 14 మంది ఉన్నారు. 9 మంది 8 మంది వస్తారు. పక్కనే కాన్వెంట్ ఎక్కువ అక్కడ పంపించేస్తున్నారు. ఎందుకు అంటే 3 years అయింది అనుకోండి, ఇక్కడ ఒక కాన్వెంట్ కొత్తగా పెట్టింది, ఆడికి వెళ్ళిపోతాం అన్నమాట. మనం బాగా స్టడీ చేయడం వల్ల అక్కడ పంపించాం. అంటే ప్రైవేట్ ప్రైవేట్. తర్వాత మనం మామూలుగా మెనూ ప్రకారం భోజనం ఇవాళ యాక్చువల్లీ ఏం భోజనం పెట్టి ఆయమ్మ వండుకొని వచ్చింది మేడం. 6 మంది పిల్లలు వచ్చారు. ఇందాకే మేడం వదిలింది. టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఫేస్ యాప్ సెకండ్ యాప్. ఎంతమంది టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూట్ చేశారు? గ్యాస్ ఈరోజు నిన్న అయిపోయింది సార్. బుక్ చేసి బుధవారం ఆకుపప్పు, బేసవారం సాంబారు, శుక్రవారం బీరకాయ లేదా సొరకాయ, శనివారం పప్పు ఆకులు లేదంటే కాయగూరలతో అన్నం చేస్తారు. కానీ ఇప్పుడు చూస్తే యాక్చువల్లీ ఎప్పుడో తినేసి వెళ్ళినట్టు చిన్న చామంది మేడం. లేదు, పిల్లలు ఇంత త్వరగా తినరు. నాకు 4 ఏళ్ళు పాప ఉంటుంది. ఒక 1 గంట తీసుకుంటే తినేదానికి పిల్లలు డెఫినెట్ గా 1 hour తీసుకుంటారు. లేదు మేడం, మీరు ఇక్కడే ఉన్నారు. బ్రిక్స్ శాండ్ అలా ఉండదు, పాము వచ్చేదానికి కూడా అవకాశం ఉంది కదా. ఇప్పుడు వీళ్ళు గుడి వల్ల ఒకరం నాకు ఇంక నేను వాళ్ళ హద్దులు చూసుకునేంత వరకు నేను ఏం చేయలేకపోతున్నాను. గుడి అంటే వాళ్ళు ఇంకొక పక్క వేసుకోవాలి, కిడ్స్ పిల్లలు ఉండే పక్క అలా వేసుకోకూడదు కదా. అది మాకు వాళ్ళు నుంచి చేసుకున్నారు. ఎవరు వాళ్ళు? ఇక్కడ అది గుడి వివాదాస్పదమైన ఇష్యూ అయింది. ఒక ప్యాకెట్ వచ్చి 25 రోజులకి 100 గ్రాముల చొప్పున 2.5 kg ఉంటుంది. సో ఇవి ఒక బస్తాలు ఏమి ఉన్నాయి? 8 ప్యాకెట్స్. 8 ప్యాకెట్స్. సో 8 ప్యాకెట్స్. ఇప్పుడు మీకు 8 కిడ్సే కదా, 8 మంది పిల్లలు. అట్లా 4 బ్యాగ్స్. ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని బ్యాగ్స్. సో ఈ ఒక బ్యాగ్ ఎంత మందికి వస్తుంది? ఒక్క బిడ్డకి వస్తుంది మేడం. 25 daysకి 100 grams చొప్పున 2.5 kg ఉంటుంది మేడం. ఎక్స్పైరీ డేట్ అంతా అయ్యారా? ఇది ఆల్రెడీ చిన్నది ఉంది కదండి. అక్కడ వైర్ ఏదో తింటేటప్పుడు అట్లా అనుకోవచ్చు. ఓటీలు వస్తుంది బ్యాచ్ నంబరు 10th దాకా 10th వరకు
ఈ నెల 4 వచ్చినట్టుంది, 5 వచ్చి ఒక బ్యాగ్ వచ్చి వస్తుంది మేడం. ఒక బిడ్డకు వచ్చి 2.5 kg ఇస్తాము. వాళ్ళకి 25 రోజులకి మన గ్రామం చొప్పున పాలు కూడా 2.5 లీటర్ ఇస్తాం మేడం. దాంట్లో వాళ్ళు పెట్టాలి. పాలు కూడా మన గ్రామం చొప్పున వస్తాయి. 2.5 లీటర్. ఇవన్నీ రిఫ్రిజిరేట్ చేయొచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టాలి. లేదు మేడం, 3 months ఉంటాయి. 3 months ఉంటాయి మేడం. అది కూడా డేట్ ఉన్నాయి మేడం. పైన తొమ్మిదిగా కాకుండా సంతకాలు తీసుకుంటాం సార్. స్టాక్ ఇచ్చి వేస్తాము. వాళ్ళు ఎడ్డెక్కి ఇస్తే అందిస్తాము. స్టాక్ ఒకసారి టీం ఉంటుంది మేడం. అంటే మామూలుగా ఫిజికల్ డెవలప్మెంట్కి, మెంటల్ డెవలప్మెంట్కి, అన్ని ఆల్ డెవలప్మెంట్స్కి సరిపడా యాక్టివిటీస్ అన్నీ వాళ్ళకి ఒక టైం పెడుతున్నాం. ఆ టైం టేబుల్ మేము డైలీ మెసేజ్ పెడతాం. ఫాలో సార్. కానీ యాక్చువల్లీ పిల్లలకి ఈ టైం కదా లంచ్ పెట్టాలి, ముందుగానే పెట్టేసి 5 నిమిషాలు స్టార్ట్. మేడం మీరు ఫేస్ యాప్ ఇవ్వాలనేసి గర్భవతులు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఫేస్ యాప్ ఇస్తాను. లాస్ట్ లో ఇవ్వచ్చు కదా. ఇచ్చాను. అది కాక గ్యాస్ కొద్ది భోజనం 6 మంది పిల్లలు వచ్చారు మేడం. తీసి పెట్టి పంపించాము. గ్యాస్ వస్తుంది ఎన్న అయిపోయింది మేడం. మరి వాళ్ళకి కూరలు అవన్నీ ఎన్ని గంటలకు మామూలు భోజనం పెడతారు రెగ్యులర్గా? 12 నుంచి 12:30. 12 కాలేదు కదా, మేము వచ్చిన 11:50. లేదు సార్, ఫస్ట్ నేను అట్లా చేయండి సార్. ఇప్పుడు కూడా మీరు గ్రామస్తులు కూడా అడగండి. నా వల్ల అట్లా నేను చేసే మనిషి. దాని గురించి కాదు. ఇప్పుడే వచ్చింది. మీరు చెప్పిన గ్యాస్ రీజన్ అయిపోయింది గురించి మేడం. గుడ్లు ఉడుకుతామని అడగండి ఆయమ్మని కూడా. ఎంఆర్ఎస్ తర్వాత చేసుకోవచ్చు కదా. తర్వాత చేసుకోవాలి. టైమింగ్ కి వాళ్ళు ఇక్కడ ఉండాలి. మరి పేరెంట్స్ ఇబ్బంది పెట్టినట్టు కదా. మరి అంగన్వాడీ స్కూల్ యూజ్ ఏంటి? లేదు లేదు మేడం, గ్రామం దీనివల్ల అది తర్వాత పెట్టుకోవాలండి మీరు. ఇప్పుడు పిల్లల టైమింగ్ ఇది, వాళ్ళకి ఒక రొటీన్ అయితే ఆ రొటీన్ ప్రకారమే ఉండాలి కదా. గవర్నమెంట్ ఇదని మనం కూడా ఇలా చేస్తే ఇట్లా చేశాను. మీరు చాలా గ్రామస్తులు నేను ఎవరిని అడగటం లేదు. కానీ నేను ఇన్స్పెక్షన్స్కి వచ్చినప్పుడు నాకు ఇలా తెలిసింది. 6 మంది వచ్చారు. 6 మంది అయినా 10 నిమిషాలే టైం ఉంది. మేడం ఇంకా పప్పు చేసింది తెచ్చి పెట్టాను మేడం పిల్లలకి. ఇట్లా ముందు కానీ ఇది చూస్తే ఆల్రెడీ పెట్టి ఎప్పుడో పెట్టేసి పంపించాను. పప్పు అన్నం ఏమి దాంట్లో మేడం నుంచి సూపర్వైజర్కి వస్తుంది, సూపర్వైజర్ నుంచి టీచర్స్కి వస్తుంది. మేము వాళ్ళకి పేరెంట్స్ పెట్టి పిల్లలతో షేర్ చేస్తాము. ఇలా వచ్చాయి పెట్టాను మేడం. ఆగిపోయింది గ్యాస్. మరి మీరు మన ఇంట్లో నుంచి అలా తెచ్చుకుని ఏదో ఒకటి ఆల్టర్నేట్ చేసుకోవాలి. దానికని పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా. అండ్ ఈ టైం కంటే వెళ్ళిపోయారు. మామూలు ఈ టైం దాకా ఉండాలి కదా. 3:30 దాకా ఉంటారు. మరి ఈ టైంకి వెళ్ళిపోయారు. 6 మంది పిల్లలు ఏరి ఇక్కడే ఉన్నారు మేడం, పక్క పక్కనే. కానీ ఎందుకు పంపి ఒక చిన్న సైజు మేడం, కానీ పంపించాను. అమ్మ నేను చిన్న సైజు అంగన్వాడీ అనేది మీరు చిన్న పిల్లలే కదా. లాస్ట్ ఇయర్ పిల్లలు అయితే మనకు అలవాటు పడతారు మేడం. అలవాటు పడాల్సిందే. పిలిపించు పిల్లల్ని. ఇప్పుడు మేము ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తాం. మేము పేరెంట్స్ బయట కూర్చొని ఉంటాం. మేము నా డాటర్ కి స్కూల్ అయిపోయిందా మేము 12:30 దాకా కూర్చుంటాము. 9 to 12:30 అక్కడ కూర్చుంటాం. ఏమైనా ప్రాబ్లం ఉంటే టీచర్ పిలుస్తారు. మరి ఇక్కడే పేరెంట్స్ పెట్టుకొని మీరు పిలవచ్చు కదా. పేరెంట్స్ ప్రాబ్లమ్ గా ఉంటే చెప్తాను మేడం, చెప్తున్నాను మేడం నేను. అమ్మా ఇప్పుడు శ్రీ స్కూల్ గా ఉంది అవునా, గవర్నమెంట్ నర్సరీ స్కూల్. మనము పిల్లల్ని ఎలా మనం వాళ్ళని కన్సోల్ చేస్తాము దాని ప్రకారమే ఉంటుంది. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ ఎన్ని రోజులు అయి ఉంటుంది మేడం? ఎంతమంది? ఐ మీన్ ఎప్పటి నుంచి? మీకు ఎవరైనా ఫోన్ చేశారు నుంచి జరగదు? మేము డైలీ ఏటీపీ ప్రకారం చేస్తాము. ఇప్పుడు కొంతమంది 4 అన్నారు కదా, ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారు? మేడం మామూలుగా జ్వరం ఎన్ని నుంచి వస్తున్నాను. అదే ఈ 1వ తేదీ నుంచి వస్తున్నాను. ఈ 1వ తేదీ నుంచి. సరే ఆ 4 సరే అమ్మా కొత్తోళ్ళు పేరెంట్స్ 5 మంది అక్కడికి వెళ్ళారు. మరి ఇవాళ వచ్చింది 8 మంది అన్నారు. 6 members. 6 మంది మేడం, 8 మంది వచ్చారు. ఆర్ఎస్ అయిపోయారు. మిగతా 2 ఏది అయిపోయారు. 6 మంది నిలబడ్డారు. వాళ్ళు ఇవాళ పేరెంట్స్ తీసుకొచ్చాడు, నేను తీసుకుని వెళ్ళాను. 6 మంది ఇక్కడే ఉన్నారు. సరే ఇంకా టైం అయింది రాజమ్మ, భోజనం అన్న పెట్టేసి ఈ టీహెచ్ఆర్ వాళ్ళని పిలువు, ఇదన్నా కంప్లీట్ చేస్తామని చెప్పాను. అమ్మ చెప్పాలా, నేను అడిగినప్పుడు మీరు చెప్పాలా, ఓకేనా?
అమ్మతో చిన్ని కోడి పిల్ల ఏమడిగింది? అమ్మ అమ్మ ఈ రెక్కలతో నేను ఏం చేయాలి చెప్పండి. ఏమడిగింది? ఈ రెక్కలతో నేను గట్టి చెప్పాలా? ఈ రెక్కలతో నేనేం చేయాలి అమ్మ అని అడిగింది. అమ్మ తల్లి పెద్ద కోడి ఏం చెప్పింది? ఈ రెక్కల సహాయంతో మనం ఎగరాలమ్మా అని చెప్పింది. ఏం చెప్పింది? మనం ఎగరాలమ్మా అని చెప్పింది. తర్వాత పెద్ద కోడి ఏం చేస్తుంది? కొన్ని గింజలు పెద్ద కోడి ఏం చేస్తుంది? కొన్ని గింజలు తింటూ ఉంది. గింజలు తింటుంటే చిన్ని కోడి పిల్ల చూసి అమ్మ అమ్మ ఈ గింజల్ని ఏం చేయాలి అని అడిగింది. ఏమడిగింది? ఏం చేయాలి అని అడిగింది. వెంటనే అమ్మ కూడా ఏం చెప్పింది? ఈ గింజల్ని మనం తినాలమ్మా అని చెప్పింది. ఏం చెప్పింది? మనం తినాలి అని చెప్పింది. తర్వాత చిన్ని కోడి పిల్ల ఆ గింజలు తిని హ్యాపీగా ఆడుకుంటుంది. అక్కడికి మరికొన్ని చిన్ని కోడి పిల్లలు వచ్చాయి. ఏమొచ్చాయి? నా సాయి చూడండి. మరి చిన్ని కోడి పిల్లలు వచ్చాయి. ఎన్ని వచ్చాయి? 3 కోడి పిల్లలు వచ్చాయి. మళ్ళీ చిన్ని కోడి పిల్ల అమ్మని అడిగింది. ఏమని అడిగింది? అమ్మ అమ్మ వీటితో నేను ఏం చేయాలి అని అడిగింది. ఏమడిగింది? ఏం చేయాలి అనింది. అమ్మ కూడా ఏమనింది? నాన్న వీటితో ఆడుకోవాలి, నువ్వు వెళ్ళి ఆడుకో అని చెప్పింది. ఎవరు చెప్పింది? అమ్మ చెప్పింది. అమ్మ చెప్పింది. ఎవరికి చెప్పింది? చిన్ని కోడి పిల్లకి చెప్పింది. వెంటనే అవి ఆడుకునేదానికి వెళ్ళాయి. అక్కడ ఆడుకుంటున్నప్పుడు ఎవరు వచ్చారు? గట్టి చెప్పండి. ఎవరు వచ్చారు? పిల్లి వచ్చింది. పిల్లి రాగానే అక్కడ ఉన్న కోడి పిల్లలన్నీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయాయి. మరి చిన్ని కోడి పిల్ల అక్కడే ఉండిపోయింది. అప్పుడు ఏం చేసింది? అమ్మ చెప్పడానికి అక్కడ ఉందా? అమ్మ ఉంది అక్కడ? లేదు. అప్పుడు ఆ కోడి పిల్ల ఎవరిని అడిగింది? పిల్లిని అడిగింది. ఎవరిని అడిగింది? పిల్లిని అడిగింది. పిల్లి నేనేం చెయ్యాలి అని అడిగింది. అడిగిందా? నా సాయి చూడండి. అడిగిందా? అడగంగానే పిల్లి ఏమనింది? గమ్మున స్ట్రైట్ గా నిలబడు అనింది. ఏమనింది? నేరుగా నిలబడు అనింది. అప్పుడు అమ్మ నేను నీ మాట వినను, అమ్మ మాటే వింటానని తుర్రుమని పారిపోయింది. ఏమైంది? తుర్రుమని పారిపోయింది. ఎవరి మాట వినాలి మనము? గట్టి చెప్పండి. అమ్మ మాట మనం వినాలి. మనకి మొదటి దైవం ఎవరు? అమ్మ. గట్టి చెప్పండి. అమ్మ. చేసే ఉమెన్నే. సో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ బెండి ఉంటుంది. బెండకాయలు కోసి చేతులంతా వాళ్ళకి పాపం ఉండేది. ఈవెందో వాళ్ళు ఏదన్నా వేసుకున్నా కూడా గ్లౌజ్ వేసుకున్నాము. సో దానికి ఒక చిన్న కటింగ్ మిషన్, హార్వెస్టింగ్ మిషన్, అది ప్రొవైడ్ చేయగలిగాను. న్యూ ఇంటర్నేషనల్. సో దాంతో కట్ చేసే దానివల్ల వాళ్ళకి ఇది జరుగుతుంది. అట్లా గ్రౌండ్ నట్ ఉంది. గ్రౌండ్ నట్ కాయలంతా కొట్టేవాడు మహిళలంతా. ఇప్పుడు చిన్న స్మాల్ మెషిన్స్ వచ్చాయి. ఆ మెషిన్స్లో హార్వెస్ట్ చేసేస్తే వాళ్ళకి ఈజీగా సీడ్స్ నట్స్ సపరేట్ అయిపోతుంది. వాళ్ళకి చేతులకి ఏమి ఇబ్బంది కలగకుండా ఆ డ్రెడ్జెట్ అంటే కష్టాన్ని తగ్గించడం. Processing value addition of millets can be grown at home. నాట్ ఇన్ హోమ్. మనం చేసాం, లాస్ట్ టైం చేసాము, మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఈసారి కూడా వేసాము. మనము రాగి సజ్జ ఎక్కువ ఇక్కడ ఏరియా మనం డెమో వేస్తాం. ఎగ్జాక్ట్లీ రైట్. మనం ఇక్కడ చేసి డెమో చూపిస్తాం. మనకి బకుళ, ఇంద్రావతి, వేగావతి అనేసి 3 వెరైటీ. తిరుమల మన రీసెర్చ్ స్టేషన్ తిరుపతిలో, అక్కడి నుంచి మిల్లెట్స్ 2 క్లిక్ అయినాయి. విజయనగరం నుంచి 2 తెచ్చి వేసాము. అది అంతగా డెవలప్మెంట్ లేదు. సో వీఆర్ ప్రమోటింగ్ బకుళ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ విలేజెస్ ఎవరైనా ముందుకు వచ్చి మేము వేస్తామంటే we give samples for that regarding 1 acre, half acre. How do you reach the farmers? We will make training programs here. We will make demonstrations here. How వాళ్ళకి అవేర్నెస్ ఎలా? అదే ఇప్పుడు రాగి అన్నారు మీరు. రాగి మీద ఎవరు ఇంట్రెస్ట్ ఉందో we will make one group. What is your approach for the people? Department of Horticulture, Department of Veterinary Science. So with convergence mode we will do all the things. Whenever we want to do some program in one village, that now it is Raitu Seva Kendram. Raitu Seva Kendram, we will intimate to that people, and even horticulture officer, agriculture officer, veterinary officer, so that they will make arrangements there. So that our scientists will go and give demonstration or training. It's ఒక demonstration కి ఎంతమంది వస్తారు? For example, మన దగ్గర కొంతమంది మహిళలు ఉన్నారు. మీకోసం నేను ఫోన్ చేశారని
ఒక్కసారి వాళ్ళతో ఏమైనా ఇంటరాక్ట్ అవుతారా? ఇంటరాక్ట్ అవుతాము. తర్వాత మనము కిట్ వాళ్ళకి ఈరోజు పిల్లి దగ్గర ఉంటుంటే ఏమైంటది? పిల్లి ఏం చేస్తుంది? కోడి పిల్లని పిల్లి ఏం చేస్తుంది? గట్టి చెప్పండి. చెప్పులాసే ఏం చేస్తుందా? చెప్పాలా? స్కూల్లో చెప్పండి. ఏమేమి నేర్చుకున్నారు ఈ రోజా? చెప్పండి. రైట్ మంచిగా చెప్పిస్తున్నారా? ఏం నేర్చుకున్నారు స్కూల్లో? పెయింటింగ్ ఏమైనా చేశారా? పెయింటింగ్ చేయలేదు మేడం. కోడి పిల్లల కథ చెప్పాము నిన్న. తెలివైన కాకి కథ చెప్పాము. అంటే ఒక కథ ఒక రోజే వాళ్ళకి అర్థం కాదనమాట. మనం యాక్టింగ్ ద్వారా వాళ్ళకి పరిచయాలు, ఆ బొమ్మలు చెప్తారా? చెప్తాను మేడం. ఏం పిల్ల వచ్చింది? కోడి పిల్ల. ఏ కోడి పిల్ల?